ఈ గుడిలో ఉన్న అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఋతుస్రావం జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. భూమిపై ఉన్న 51 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్య టెంపుల్. పురాణాల ప్రకారం సతీదేవి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. అప్పుడు శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని తాండవం చేస్తుండగా విశ్వాన్ని కాపాడటానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండిస్తాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలు అంటారు. అందులో ఒకటి ఈ కామాఖ్యాదేవి టెంపుల్. ఇది అస్సాంలోని గౌహతి దగ్గర నీలాచల హిల్స్లో ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం యోని రూపంలో ఉంటుంది. సంవత్సరంలో 3 రోజుల పాటు ఇక్కడ గుడి తలుపులు మూసేస్తారు. ఆ సమయంలో అమ్మవారికి ఋతుస్రావం అంటే పీరియడ్స్ వస్తాయి. ఈ 3 రోజులు అమ్మవారిపై తెల్లటి బట్టను కప్పి ఉంచుతారు. 4వ రోజు తలుపులు తెరిచి చూస్తే ఆ తెల్లటి బట్ట ఎరుపు రంగులోకి మారిపోయి ఉంటుంది. ఆ బట్టను చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులందరికీ ఇస్తారు. దీన్ని అంబుబాచి మేళా అని అంటారు. ఈ మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతుంది. పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఆ 3 రోజులు ఎర్రగా మారి ప్రవహిస్తాయి. తాంత్రిక విద్యలు కూడా ఇక్కడ పాటిస్తారు. సృష్టికి మూల కారణమైన ప్రదేశం ఈ కామాఖ్యాదేవి.